బొంబాయి రవ్వ, 1 కప్పు కర్డ్ పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకొని పావు స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 3 సేమ్ క్వాంటిటీతో పోసుకొని కలుపుకొని ఒక 20 మినిట్స్ మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి దీన్ని. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక స్మాల్ ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. రెండు పచ్చిమిర్చిని ఇలా తురిమి వేసుకోవాలి. ఆనియన్స్ సరిపడా సాల్ట్, ఒక క్యారెట్ని ఇలా తురుముకొని ఒక క్యారెట్ వేసుకొని ఫ్రై చేయాలి. ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం, పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 50% ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా 20 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ క్యారెట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గుంట పునుగులు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అన్నిట్లో 2-3 డ్రాప్స్.
ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి గుంటలు. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఉడికేసి ఉంటాయి. ఇంకా ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ ఇన్స్టెంట్ గుంట పునుగులు రెడీ. ఇది పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిత్కాస్ కిచెన్.